హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో ఎప్పట్లాగే ఈరోజు కూడా మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మరి ఆ వివరాలు ఏంటో లేట్ చేయకుండా ఈ వీడియోలో చూసేద్దామా? సో మనకి సమ్మర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సమ్మర్లో మనం ఫ్రూట్స్ అవి ఎక్కువగా తింటూ ఉంటాము. అలాగే బాడీ టెంపరేచర్ కూల్ అవ్వడానికి, కొంచెం బాడీ అనేది చల్లగా ఉండడానికి, పిల్లలకి ఎస్పెషల్లీ పిల్లలకు కూడా కొంచెం చల్లగా ఉండడానికి ఫ్రూట్స్ అవి పెడుతూ ఉంటాము. మరి ఈ సమ్మర్లో మనం ఖచ్చితంగా తినవలసిన ఫ్రూట్స్ ఏంటో అందరికీ తెలుసు. చాలామంది వాటర్ మిలన్ అనేది తింటూ ఉంటారు సమ్మర్లో. బట్ వాటర్ మిలన్ ఒక్కటే కాకుండా మిగతా ఫ్రూట్స్ ఏంటి, సమ్మర్లో మనం ఖచ్చితంగా తినవలసిన ఆ ఫ్రూట్స్ ఏంటి, దానివల్ల మనకున్న ఉపయోగాలు ఏంటి, బాడీ ఎలా టెంపరేచర్ కూల్ అవుతుంది, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్లో ఫ్రూట్స్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే బాడీలో వాటర్ కంటెంట్ అనేది సమ్మర్లో ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనం డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము. సో ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటంటే హైడ్రేటెడ్గా ఉంటాము. మరి హైడ్రేటెడ్గా ఉండడానికి ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటంటే బాడీ టెంపరేచర్ అనేది కూల్గా ఉంటుంది. మన బాడీ అనేది చల్లగా ఉంటుంది, వేడి చేయకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఫ్రూట్స్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా వడదెబ్బ తగలకుండా ఉంటుంది. వాళ్ళ బాడీలో వేడి చేయకుండా బాడీ టెంపరేచర్ అనేది హై అవ్వకుండా ఉంటుంది. సో దీనికోసం సమ్మర్లో ఖచ్చితంగా తినవలసిన ఆ ఫ్రూట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసిన ఫ్రూట్ ఏంటి అంటే వాటర్ మిలన్ ఫ్రెండ్స్. ఇది అందరికీ చాలా మందికి తెలుసు. సమ్మర్లో ఖచ్చితంగా చాలా మంది తినే ఫ్రూట్ వాటర్ మిలన్. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా తినాలి. ఇందులో ఏంటంటే ఎక్కువ వాటర్ కంటెంట్ అని, వాటర్ మిలన్లో ఏంటంటే పుచ్చకాయలో ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. అలాగే విటమిన్ ఏ మరియు విటమిన్ సి అనేవి ఉంటాయి. జింక్ అండ్ పొటాషియం కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన బాడీ టెంపరేచర్ అనేది కూల్గా ఉంచుతుంది అనమాట. ఇది తినడం వల్ల ఏంటంటే మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము సమ్మర్లో. ఎస్పెషల్లీ సమ్మర్లో హైడ్రేటెడ్గా ఉండడానికి ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా సమ్మర్లో ఖచ్చితంగా తినవలసిన ఫ్రూట్ ఏంటి అంటే వాటర్ మిలన్. ఇక నెక్స్ట్ వచ్చే ఫ్రూట్ ఏంటి అంటే మనం ఖచ్చితంగా సమ్మర్లో తినవలసింది ఏంటంటే కర్బూజా అంటే మస్క్ మిలన్. మస్క్ మిలన్ కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మస్క్ మిలన్ తినడం వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. అండ్ అలాగే మస్క్ మిలన్ తినడం వల్ల ఏంటంటే బాడీ టెంపరేచర్ చాలా కూల్ అవుతుంది అనమాట. మనకి పొట్టలో చల్లగా ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి వేడి చేయకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవలసిన ఫ్రూట్ ఏంటంటే మస్క్ మిలన్. దీంట్లో కూడా మనకి విటమిన్ ఏ అనేది, సి అనేది, అలాగే జింక్ అండ్ పొటాషియం కూడా ఉంటాయన్నమాట. సో దీనివల్ల మనకి బాడీ టెంపరేచర్ అనేది చాలా కూల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనం సమ్మర్లో ఖచ్చితంగా తినవలసిన ఇంకొక ఫ్రూట్ ఏంటి అంటే పపాయ. చాలా మందికి ఏంటంటే ఎక్కువ తెలిసింది ఏంటంటే వాటర్ మిలన్ తినాలి, మస్క్ మిలన్ తినాలి అని చాలామంది తెలుసు. పపాయని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో పపాయని కూడా నెగ్లెక్ట్ చేయదు ఫ్రెండ్స్. బొబ్బాస్కాయ తినడం వల్ల ఏంటంటే బాగా పండిన బొబ్బాస్కాయ తినాలి, పచ్చి బొబ్బాస్కాయ కాదు ఫ్రెండ్స్. బాగా పండిన బొబ్బాస్కాయ తినడం వల్ల ఏంటంటే అందులో ఎంజైమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే మనకి డైజెషన్ త్వరగా అవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి బాడీ టెంపరేచర్ కూల్గా ఉంచడానికి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట. ఇందులో కూడా విటమిన్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. సో పపాయ కూడా మనం ఖచ్చితంగా సమ్మర్లో అయితే తినవలసిన ఫ్రూట్. ఇక అందరికీ తెలిసిన నెగ్లెక్ట్ చేసే ఇంకొక ఫ్రూట్ ఏంటి అంటే బనానా ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి బనానా అనేది ఎవ్రీ సీజన్లో దొరుకుతుంది. సమ్మర్లో ఏంటంటే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ వాటర్ మిలన్ మీద, ఈ మస్క్ మిలన్స్ మీద, పుచ్చకాయ, కర్బూజా ఇలాంటి వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ బనానా మీద, అరటిపండు మీద ఎవరూ కాన్సన్ట్రేట్ చేయరు. ఎందుకంటే మనకి అది ఎక్కువగా దొరుకుతుందని ఏంటో మరి. బట్ బనానా తినడం వల్ల ఏంటంటే దాంట్లో మనకి విటమిన్ ఏ అనేది, విటమిన్ సి అనేది, అలాగే B6 ఇవన్నీ కూడా ఉంటాయి. అదే కాకుండా ఇది నర్వస్ సిస్టమ్ని డైజెస్ట్ అవ్వడానికి, అలాగే నర్వస్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో మెగ్నీషియం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అండ్ బనానా తినడం వల్ల ఏంటంటే మనకి లాస్ట్ అయిన న్యూట్రియంట్స్ ఏమైనా ఉన్నాయో అవి రీప్లేస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఏదైతే మనం డీహైడ్రేట్ అయ్యో లేదంటే ఎనర్జీ లాస్ అయ్యో మనకి లాస్ అయిన న్యూట్రియంట్స్ మనం ఈ బనానా తినడం వల్ల మనకి వెంటనే వస్తాయి. చాలా మందికి తెలిసింది ఏంటంటే బనానా తినడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది త్వరగా నర్వ్స్లో అనేది, బ్లడ్లోనే త్వరగా కలిసిపోతుంది. దీనివల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది. సో సమ్మర్లో మనకి వాటర్ కంటెంట్ అనేది బాగా ఎవాపరేట్ అయిపోవడం వల్ల చెమటలు పట్టడము, లేదంటే మనం బయట తిరగడము, ఎనర్జీ అనేది త్వరగా లాస్ అయిపోతాము. దానివల్ల మనకి బనానా తింటే ఏంటంటే ఎనర్జీ అనేది త్వరగా వస్తుంది. అండ్ అలాగే మనకి ఏవైతే లాస్ అయిన న్యూట్రియంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా త్వరగా రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా బనానా అనేది తినిపించండి. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళైతే కొంచెం అవాయిడ్ చేయాలి. బట్ మిగతా వాళ్ళైతే అందరూ తినొచ్చు. సో బనానా తినడం వల్ల కూడా మనకి లాస్ అయిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా రీప్లేస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట.
ఇక నెక్స్ట్ వచ్చేది మనకి ఫ్రూట్ కాకపోయినా బాగా సమ్మర్లో మనకి హెల్ప్ అయ్యేది ఏంటి అంటే కుకుంబర్ ఫ్రెండ్స్. సో కుకుంబర్ కూడా 90% వాటర్తో, మనకి కుకుంబర్ అనేది 90% వాటర్తో ఉంటుంది. సో కుకుంబర్ తినడం వల్ల ఏంటంటే మనం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. అండ్ అలాగే సో కీరా తినడం వల్ల ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది. అండ్ అలాగే మనకి ఎస్పెషల్లీ చాలామంది కళ్ళ మీద అది పెట్టుకుంటూ ఉంటారు వేడి చేసినప్పుడు. సో వేడి చేసినప్పుడు కళ్ళ మీద పెట్టుకున్న కుకుంబర్ తిన్నా మనకి బాడీ అనేది చాలా చల్లగా బాడీ టెంపరేచర్ అనేది చాలా చల్లగా అవుతుంది అనమాట. అండ్ ఇది ఎక్కువ 90% వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మనం త్వరగా డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. అండ్ అలాగే ఎవరైతే వెయిట్ లాస్లో ఉన్నారో వాళ్ళు కూడా ఫ్యాట్ బర్న్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది కీరా అనేది. సో కీరా కూడా ఖచ్చితంగా తినాలన్నమాట. ఇది ఫ్రూట్ కాకపోయినా మనం సమ్మర్లో ఖచ్చితంగా దీన్ని కూడా తీసుకోవడం వల్ల ఏంటంటే త్వరగా డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. అలాగే మన బాడీ టెంపరేచర్ అనేది కూల్గా ఉంటుంది. వీటితో పాటు మనం యాపిల్, అలాగే గ్రేప్స్, బెర్రీస్కి సంబంధించిన బెర్రీ ఫ్రూట్స్ ఇవన్నీ తినడం వల్ల కూడా మనకి బాడీ అనేది కూల్గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, సమ్మర్లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన టాప్ 5 ఫ్రూట్స్ ఏంటో. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వీటిని తినొచ్చు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి వేడి చేయకుండా ఉంటుంది, అలాగే బాడీ టెంపరేచర్ అనేది కూల్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.